హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఈరోజు రెసిపీ బాదుషా, అది కూడా మినీ సైజులో చేశాను. అందరికీ ఎంతో ఇష్టం కదండి. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి లేదంటే మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి బాగా కలిపేసుకోవాలి. మీరు గోధుమ పిండితోని చేస్తే సేమ్ ఇదే ప్రొసీజర్ అండి, ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే నెయ్యి తీసుకున్నాను. ఇది కూడా పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి. మనం పిండిని పట్టుకుంటే ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి అంతా కలిసిపోవాలండి, ఆ విధంగా చూసుకొని కలిపేసుకోవాలి. నేను మైదా పిండి తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెమే వాటర్ సరిపడింది. మీరు గోధుమ పిండి తీసుకుంటే కూడా కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అంతే. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా తడిపేసుకోండి. గట్టిగా అంటే మరీ ఎక్కువ గట్టిగా కాదు, అలా అని మరీ సాఫ్ట్గా కాదు, మీడియంగా ఉండాలి. సో బాగా ఒకసారి మెదిపేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పిండిని రివర్స్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. రివర్స్ ఫోల్డింగ్ చేస్తూ కలిపేసి పెట్టాలండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మంచిగా లేయర్స్ లాగా కూడా వస్తుంది. ఇదొక టిప్ అన్నమాట. సో అలా ఫోల్డ్ చేశాక మళ్ళీ సాఫ్ట్గా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఈ పిండిని నాననివ్వాలి. ఇప్పుడు మనము పాకానికి సరిపడా, ఇప్పుడు నేను తీసుకున్న పిండి కంటే కూడా కొంచెం తక్కువగా 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి మరగబెడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 ఇలాచీ కూడా వేస్తున్నాను. ఈ బాదుషా ఫ్రై చేయడానికి స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది మీడియం ఫ్లేమ్లో హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఈ చక్కెర పాకాన్ని కూడా మీడియం మంట పైనే లేత పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాదుషాలని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇది పిండి కొంచెం సాఫ్ట్ అయ్యింది కదా, ఇంకొకసారి బాగా మెదిపేసుకొని చిన్న లుండలుగా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అప్ సైడ్ డౌన్ పిండిని రివర్స్గా ఫోల్డింగ్ చేస్తూ సర్కిల్ లాగా రొటేట్ చేసి ఫింగర్తోని నొక్కి పట్టి బటన్ షేప్ లాగా ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేయాలి. ఇంకోసారి కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి. సేమ్ ఇంకొకటి పిండి ఉండను తీసుకొని సేమ్ సర్కిల్ లాగా చేసేసి రివర్స్ అండ్ ఫోల్డ్ అప్ సైడ్ డౌన్ లాగా చేసేసుకొని ఫింగర్తో నొక్కి పెట్టి బటన్ లాగా చేసుకోవడమే. ఇదే విధంగా మిగతా అన్ని బాదుషాలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకానికి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే ఏమవుతుందంటే బాదుషాలు మంచిగా షైనీగా క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు ఈ మీడియం ఆయిల్ కొంచెం కాగాక ఇందులోకి బాదుషాలన్నిటిని వేసి మీడియం మంట పైనే వేగనివ్వాలి ఇవన్నిటిని. ఇది ఒక్క ట్రిప్ వేగడానికి సుమారు ఒక 10 నిమిషాలు పడుతుందండి. ఓపికతోని ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెడితే మరి పిండి పిండిగా ఉంటాయి, లోపల మీదికి కలర్ త్వరగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా మీడియం మంట పైనే ఇవన్నీ వేయించుకోవాలి. 1 సైడ్ వేగాక సెకండ్ వైపు తిప్పాలి. గరిటెతో కలుపుతూ ఉంటే మంచి కలర్ వస్తుంది. లేకపోతే 1 సైడ్ బ్రౌన్ 1 సైడ్ లైట్ కలర్ వచ్చి చూడ్డానికి బాగుండదు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకు ఇవన్నీ కలర్గా వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసేసి డైరెక్ట్గా మనము పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేయడమే. ఇప్పుడు వీటన్నిటిని వేసి ఒక స్పూన్తోని బాగా కదిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ సిరప్లో నానబెట్టేసి పెట్టండి. తర్వాత ఇమ్మీడియట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదేవిధంగా సెకండ్ ట్రిప్ కూడా బాదుషాని ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి మంచి కలరింగ్ రాగానే ఈ సిరప్ షుగర్ సిరప్ లోపలికి వేసేసి ఒక 5 మినిట్స్ అటు ఇటు కదిపేసి తీసేయడమే. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను చేస్తుంటే మా పిల్లలు ఆగట్లేదు, సో ఇమ్మీడియట్గా తినేస్తూనే ఉన్నారు. అందుకే కొన్నే కనిపిస్తున్నాయి. ఇవి సెకండ్ ట్రిప్ అండి. ఇవి వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చింది. సో నేను చేస్తున్న కొద్దికి వాళ్ళు తీసేస్తున్నారు. ఇవి లాస్ట్వి. ఇవి చూడండి ఎంత బాగా కలరింగ్ వచ్చేసినాయో. ఒక 2 మినిట్స్ సిరప్లో అటు ఇటు కలిపేసి 5 మినిట్స్ నాననివ్వాలి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో.
ప్రెస్ చేస్తుంటే సిరప్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా లోపల జ్యూసీగా వచ్చిందో చూడండి. ఏం లేదండి, సింపుల్ టెక్నిక్, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్డ్ సిటీ. బాయ్ బాయ్.